తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు ఉద్యమాల వల్ల అంటారా, లేదంటే విద్యార్థుల ఉద్యమాల వల్ల అంటారా, లేదంటే సోనియా గాంధీ గారి గొప్పతనం అంటారా? నేను ఒకటి చెప్తాను వినండి, అందరు కలిసిమెలిసి చేస్తేనే అది అయింది తెలంగాణ. స్టూడెంట్ ఒక పాత్ర ఉన్నది, కాంగ్రెస్ ఒక పాత్ర ఉన్నది, మళ్ళా జేఐసి ఒక పెద్ద పాత్ర ఉన్నది, దాంట్లో అందరి పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళందరూ ఏం చేయలేదు, నేను తెలంగాణ జాతిపిత అంటాడు. అట్లా ఎట్లయితుంది? 1000 మంది చచ్చిపోయారు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక్క వ్యక్తి కూడా హాస్పిటలైజ్ అయ్యిందా? ఏం హాస్పిటల్ ఎక్కించుకున్నారు కదా, అది ఎందుకు పోయిండు? ఆయన ఎవడన్నా కొడితే పోయిండా, లేకపోతే ఎవడైనా బ్రిడ్జ్లోకి వెళ్ళి కిందికి దోస్తే కోసం పోయాడు కదా? ఏ రాష్ట్రం కోసం పోయిండు? ఆ రాష్ట్రం లేదు, ఏం లేదు. ఆడ సింపుల్గా ఏముండే అంటే ఈ డ్రామా ఆడి ఆ డ్రామాతోటి స్టూడెంట్స్లో ఫైర్ తెచ్చి ఏదో ఒక సాధిద్దామని చేసిండు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు దీక్ష అయినా చేశారు, నిరాదీక్ష చేశారు, ఆమరణ నిరాదీక్ష. మీరేం చేశారు? తెలంగాణకు ఆయన చేసిన నిరాహార దీక్షలో ఒక మాట నేను అడతానండి, నా దగ్గర విట్నెస్లు ఉన్నారు. చెప్పమంటే ఆయన ఇచ్చిన ఆయన కూడా చెప్తాడు, ఆయన రామంటే ఆయన కూడా వస్తాడు. ఆయన ఎక్స్ మినిస్టర్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నాడు ఆయన. అప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా, ఇంకోట కాదు, ఉద్యమాలు చేశాడు. మీరేం చేశారు తెలంగాణ సాధన కోసం? అయ్యా, నేను ఆనాడు డబ్బు పెట్టకపోతే ఆయన చేయకపోతుండే కాదయ్యా. ఫస్ట్ పెట్టింది డబ్బు నేనే కాదు, ఏ దానికన్నా డబ్బు కావాలి కాదు. టిఆర్ఎస్ ఏర్పాటుకు డబ్బులు మొబిలైజేషన్ చేసింది మీరే, లేదని లేదు. మొబిలైజేషన్ చేయడం వేరు, ఈడ ఐ విల్ కరెక్టివ్. నేను సొంత డబ్బు పెట్టాను, ఎవరి దగ్గర పోయి మీ బ్యాంక్ లో నుంచి తెచ్చి మీరు సొంత డబ్బు పెట్టారు పార్టీ ఏర్పాటుకు, అంత ఆయనకు ₹1 తెలంగాణ సాధనకు ఏమన్నా మీరు ఒక ఉద్యమం కానీ, ఒక రోజు దీక్ష కానీ, ఒక ఇటుక తీసి అటు పెట్టడం కానీ ఏమైనా చేశారా? చేశాను కాదండి. ఏం చేశారు? నేను కావాలంటే ఫోటోలు పంపిస్తాను మీకు, మీ జనాలలో చూపియండి. మేము చేసిన ఆడ అన్ని దీక్షలు అవి ఇవి, దానికి ఫోటోలు నా దగ్గర. అంటే ఇవాళ నేను చెప్తే చేసినా చేయకపోయినా అది ఏది వేరే మాట ఉంటుంది. పేపర్ దీక్షల గురించి కాదు మనం మాట్లాడేది ఇక్కడ. రిలే దీక్షలు అందరూ చేస్తారు, ఆమరణ నిరాహార దీక్షలు ఇట్లాంటివి ఏమైనా చేశారా మీరు? ఒకటి నాది ప్రిన్సిపలే వేరు. నువ్వు చచ్చిపోయి ఏం సాధిస్తావు? ఎందుకు ఆమరణ దీక్షలు? నేను దానికి టోటల్ అగేన్స్ట్. నువ్వు బతుకుండి ఏదైనా చేయగలవు, కానీ నువ్వు చచ్చిపోయి ఏం సాదుకుంటావు? విగ్రహాలు పెడతారు కదా, ఆ విగ్రహాలు ఇప్పుడు ఒకటి చెప్తాను నేనండి, కొనియాడతారు. తెలంగాణ ప్రజలంతా కొనియాడతారు తెలంగాణ సాధన, అమరుడైనాడు అది అనేసి. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ విగ్రహాలు అవి రాజుల టైంలో ఉండాలి. ఇప్పుడు విగ్రహాలు అవసరం లేదు. నాకు అడిగితే ఆ టైం పోయింది. ఇప్పుడు మీరు నిన్నగాక మొన్ననే మీరు చూసి ఉంటారు, ఆడ లెనిన్ విగ్రహం వీళ్ళు కొట్టారు, ఈయన గాంధీ మీద ఏదో చేశాడు, గాంధీ అద్దాలు ఎవడో గుంజేశాడు, అంబేద్కర్ మీద రంగు పోశారు. ఈ దానికోసమేనా ఈ విగ్రహాలు పెట్టుకునేది? చెప్పండి మీరు. అది ది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మనము ఆ రాంగ్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నాం. ఒక విగ్రహం రావాలని, లేకపోతే నాకు గొప్ప పేరు రావాలని అది చేయవద్దు. మనం సెల్ఫ్లెస్గా చేసి వాట్ ఎవర్ యూ డూ అది చాలా సెల్ఫ్లెస్గా ఉండాలి. నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తే అది ఏడ సెల్ఫ్లెస్ అయిపోతుంది, ఖతమైపోయి. ద వెరీ వర్డ్ సెల్ఫ్లెస్ అక్కడనే ఖతమైపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఇప్పుడు దాకా మీకు చెప్పాను, 20 కోట్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారంటే, దానికి 20 కోట్లు ఎలక్షన్ వస్తే ఒక 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు ఒక ఎమ్మెల్యే. వానికి ఏం అవసరం వచ్చింది? నేను సేవ చేసుకునేటందుకు వస్తున్నా, నేను సేవ చేసుకుని వచ్చేటందుకు నీకు ₹500 బాటిల్ ఇస్తాను, నీకు బిర్యానీ పైసలు ఇస్తాను, మీ పిల్లలకి చీర ఇస్తాను, మళ్ళీ నీ కొడుకుకు ఒక ప్యాంట్ షర్ట్ ఇస్తానంటే దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. నువ్వు ఒక సేవ చేసుకునేటందుకు వచ్చినావు. నువ్వు సేవ చేసుకుని వచ్చిన మనిషి ఇవన్నీ ఎందుకు సర్కస్లు ఆడాలి? నీకు అవసరమా? ఏం అవసరం ఉన్నది? నీకు అవసరం లేదు. కానీ ఇది సర్కిల్ లాగా అయిపోయింది. అది చేయకపోతే కుదరదు.